హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా వరంగల్ హైవే నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో నా వెనక కనబడుతున్న ఇల్లు డైరెక్ట్ ఓనర్ కన్స్ట్రక్షన్, ఓనర్ ప్రాపర్టీ, G+2 పెంట్ హౌస్, మంచి టెర్రస్ గార్డెన్తోని 37,000 రెంట్లతోని ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ డైరెక్ట్ మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఇల్లు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు ఎవరో పూర్తిగా తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడకుండా అయితే, ఇల్లు వచ్చేసి మనకు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది, బోడుప్పల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది బచ్పన్ అకాడమీ స్కూల్, దానికి వెనకాలనే ఉన్న అమ్మసాని వెంకటరెడ్డి కాలనీ, రోడ్ నంబర్ 4 ఫేజ్ 1లో ఉంటుంది. ఇక ఇల్లు చాలా మంచి లొకేషన్లో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. ఇది ఇల్లు గురించి పూర్తి వివరాలకు వెళ్ళే ముందు మన ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటే, ఇల్లు వచ్చేసి మనకు G+2 టెర్రస్ గార్డెన్తో ఉంటుంది. మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 10 ఇయర్స్ ఓల్డ్, ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 2 ఇయర్స్ ఓల్డ్. గ్రౌండ్ ఫ్లోర్లో ఫుల్ ఫర్నిచర్తోని 2 BHK ఉంటుంది. అదేవిధంగా మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఫుల్లీ ఫర్నిచర్ 2 BHK ఉంటుంది. ఇక ఇల్లు వివరాల్లోకి వెళ్ళినట్టయితే 152 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ల వైడ్ రోడ్డు, అది కూడా సీసీ రోడ్ కూడా కంప్లీట్ ఇవ్వబడింది. డ్రైనేజు, కృష్ణ వాటర్లు, సకల సౌకర్యాలు అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. మనకి ఇల్లు ఎదురుగానే బచ్పన్ అకాడమిక్ హై స్కూల్ ఉంటుంది. మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. ఇక ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మనకు 24x50 డైమెన్షన్స్లో 4,000 స్క్వేర్ ఫీట్లో ఎక్సలెంట్ ఓనర్ కన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. కింద మాత్రం 10 ఇయర్స్ ఓల్డ్, పైన మాత్రం 2 ఇయర్స్ ఓల్డ్. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. మనం వెస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అని చూసుకోండి. ఈ పోర్షన్ వచ్చేసి మనకు 2 BHK పోర్షన్, ఫుల్లీ ఫర్నిచర్డ్, 10 ఇయర్స్ ఓల్డ్. ఇది చూసుకోండి. ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్ ఎంత విశాలంగా ఉందో, పార్కింగ్లో టైల్స్ కూడా ఎక్సలెంట్ ఇవ్వబడ్డాయి. 10 ఇయర్స్ అయినా కానీ చాలా బాగున్నాయి. ఇందులో మనకు ఒక కారు, ఒక 2 బైకులు పట్టే విధంగా మంచి పార్కింగ్ అయితే ఇవ్వబడింది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు 3 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా దాంట్లో కూడా మనకు మంచి గ్రానైట్ ఇవ్వబడింది. మెట్ల కింద వచ్చేసి మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద మంచిగా ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మంచి ఫేస్ అయితే ఇవ్వబడింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, 10 ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చూసుకోండి. మనకు సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. మంచి టైల్స్ కూడా ఎక్సలెంట్ ఇవ్వబడాయి. పైన ఫాల్స్ కూడా మంచి లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా మంచి సెట్ బ్యాక్లతోని మంచి టైల్స్ చాలా బాగుంది. మనకి వెనక బోర్ పాయింట్ కూడా ఉంది, చూపించడం జరుగుతుంది మీకు. చూసుకోండి మన కన్స్ట్రక్షన్ ఎంత జాగ్రత్తగా ఉందో. మంచి నెట్ డోర్తోని, మంచి దీనికి వాడిన డోర్ కానీ చౌకోట్లు కంప్లీట్ ఇండియన్ టేక్తోని, మంచి హార్డ్వేర్తోని, ఎందుకంటే ఓనర్సే కట్టుకున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. చూసుకోండి. ఇప్పుడు హాల్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. 24x50 డైమెన్షన్స్లో చాలా బాగుంది. చూసుకోండి. మనకు ఫ్లోరింగ్ మంచి మార్బుల్స్తోని ఎల్లో కలర్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా మంచి విండోలతో కూడా చాలా బాగుంది. చూసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఈ పోర్షన్ వచ్చేసి మనకు అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, మనకు కామన్ బాత్రూమ్. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వబడింది. చూసుకోండి. మనకు ఫుల్లీ ఫర్నిచర్డ్ అని చెప్పిన కదా, మంచి అన్ని అప్పట్లో కూడా 10 ఇయర్స్ ఓల్డ్ కింద ఎక్సలెంట్ కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నది ఇది డైనింగ్ ఏరియా. చూసుకోండి. డైనింగ్ కూడా టేబుల్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇటు మనకు వెళ్ళడానికి వెనుక కూడా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు నార్త్ ఫేస్ అవుతుంది. చూసుకోండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి మనకు పైన టెర్రస్ గార్డెన్ చెప్పాను కదా, అక్కడ పడ్డ నీళ్లు కానీ ప్రతి మనకు ఇంకుడు గుంత ఇవ్వడం జరిగింది. ఎటు చూసుకున్నైతే ఈశాన్యం అయితే ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ గల సంపు కూడా ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద సంపు. ఇంత పెద్ద సంపు ఎందుకంటే నీళ్ళకి ఎలాంటి తక్కబడద్ద ఉద్దేశంతో ఇక్కడ కూడా వెనుక కూడా మనకు ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి. మనకు డైనింగ్ ఏరియాలు కూడా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నైతే మన కిచెన్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు చూస్తున్నది పూజ గది. చూసుకోండి. మంచి గ్లాస్ డోర్తోని పూజ గది కూడా ఎంత అందంగా ఉందో చూసుకోండి. చాలా బాగుంది. అన్ని రకాల చాలా మంచి ప్లానింగ్తో ఇవ్వబడింది. ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని, వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని, అందమైన టైల్స్తోని
అన్ని రకాల కబోర్డ్ కూడా చూసుకోండి మంచి కలర్ కాంబినేషన్తో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. కిచెన్ చూసారు కదా చాలా బాగుంది. మనకు అన్ని రకాల మంచి ప్లానింగ్తో ఎక్సలెంట్ ఇవ్వబడింది. చూసుకోండి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వబడింది. మంచి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్న వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్. మన కామన్ బాత్రూంలో మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడమే కాకుండా మంచి టైల్స్ అని ఇవ్వబడింది. ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత బాగుందో. ఇందులో మనకు 10x10 బెడ్ వేసుకోవడం జరిగింది. వాళ్ళు కింగ్ సైజ్ బెడ్ ఇది. అయినా మనకు చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. అన్ని రకాల మంచి కలర్ కాంబినేషన్తోని మంచి వుడ్ వాడైతే మనకు కబోర్డ్ సైజ్ చేయడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పాను కదా, మనకి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా వెస్ట్రన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. 10 years ఓల్డ్ అయినా కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఎదురుగానే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. ఇల్లు సైజులు బాగున్నాయి కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఒక చిన్న మనకు బెడ్ వేసుకోవడం జరిగింది. అలాంటిది ఇంకో బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. మంచి ఒక వాల్ కూడా మనకు హైలైట్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ, వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ, మంచి ఎక్సలెంట్ కబోర్డ్స్ విషయంలో చూసుకున్నా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ చూసారు కదా 2 BHK పోర్షన్ ఫుల్ ఫర్నిషడు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటున్నారు, అది కూడా ఫుల్లీ ఫర్నిషడు. సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు 2 BHK హౌస్ ఎలా ఉందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, మరి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్న చూసుకోండి. మనకు ఇందులో ఓనర్స్ ఉంటున్నారు. ఫుల్ ఫర్నిచర్ 2 BHK హౌస్. చూసుకోండి మనకు బాల్కనీ ఎంత విశాలంగా ఇవ్వబడిందో. మంచి బ్లాక్ గ్రానైట్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని ఎక్సలెంట్ మంచి జిందాల్ కంపెనీ స్టీల్ వాడి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి కన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. చూసుకోండి మనకి ఇక్కడ కూడా చెప్పుల స్టాండ్లు పెట్టుకోవడం అన్ని రకాల మనకు కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకుంటే మంచి సెట్ బ్యాక్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాను. పైన కూడా దీనికి వాడిన చోకోర్స్ కానీ, దీనికి వాడిన డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో చేయబడ్డాయి. మంచి హార్డ్వేర్ కూడా మంచి లాక్ సిస్టమ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు ఇప్పుడు సిట్అవుట్ ఏరియాలోను ఫ్లోరింగ్ వచ్చేసి మంచి వైట్ టైల్స్తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు సిట్అవుట్ ఏరియా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ మంచి లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మంచి పార్టీషన్ కూడా చేయబడింది. ఇది వచ్చేసి హాల్. చూసుకోండి హాల్ ఎంత విశాలంగా ఉందో. ఇల్లు సైజులు 24x57 డైమెన్షన్లతోని ప్లానింగ్ చాలా బాగుంది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ మంచి ప్లానింగ్తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి హాల్ ఎంత విశాలంగా ఉందో. వీళ్ళు సోఫాలు ఎల్ ఆకారంలో వేసుకోవడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు టీవీ పాయింట్ కూడా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూంలో మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మంచి అందమైన టైల్స్తోని ఎక్సలెంట్ నల్లాలతోని చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడబోయేది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడబోయే ముందు మనం డోర్ గురించి క్లియర్గా చెప్పుకోవాలి. ఎక్సలెంట్ మంచి డోర్ వాడడం జరిగింది. మంచి లాక్ సిస్టమ్ అయితే వాడడం జరిగింది. చూసుకోండి ఎందుకంటే వాళ్ళు సొంతం కట్టుకున్నారు కాబట్టి మంచి ఐటెంలు అయితే వాడడం జరిగింది. చూసుకోండి ఇందులో 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ కబోర్డ్స్ మాత్రం మంచి కలర్ కాంబినేషన్తో ఎక్సలెంట్ మెటీరియల్తో వాడడం జరిగింది. ఇందులో మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇటు చూసుకునే అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో మనకు వెస్ట్రన్ కల్చర్తోని అందమైన టైల్స్తోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. దీనికి ఎదురుగానే మనకు కిచెన్ ఉంది. చూసుకోండి కిచెన్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇలా ప్లానింగ్ బాగుంది కాబట్టి ఇందులో మనకు డైనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో మనకు అన్ని రకాల సెల్ఫ్లో అన్ని రకాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తో ఇవ్వబడింది. మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తో ఉంది. చూసుకోండి యూ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తో మంచి అందమైన టైల్స్తోని వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు కిచెన్లో ఎంత వెంటిలేషన్ బాగుంటుంది అంత బాగుంటుంది. చూసుకోండి ఇందులో కూడా మంచి అన్ని రకాల ఫాల్ సీలింగ్ మంచి లైట్లతోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం కూడా చూసుకోండి మంచి 2 డోర్లతోని మంచి పూజ గది కూడా చాలా బాగుంది. ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి సెల్ఫ్లతోని మంచి టైల్స్తో చాలా బాగుంది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఒక 4x4 బెడ్ వేసి ఒక 2 పిల్లలు ఉండే విధంగా మంచిగా ఉంది. చూసుకోండి ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా కానీ మంచి అందమైన కబోర్డ్స్ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు పైన కూడా ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇవ్వబడింది. మంచి
వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇవ్వబడింది. చూసుకోండి మనకు స్టడీ మెటీరియల్ కోసం కూడా అన్నీ ఆలోచించి ఇవ్వడం జరిగింది. ఈ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ నుంచి బయటకెళ్తున్నాం చూసుకోండి మనకు చాలా బాగుంది. ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ ప్లానింగ్ బాగుంది కాబట్టి మంచి ఎక్కడ కూడా వెంటిలేషన్ పరంగా అన్ని రకాల మంచిగా ఆలోచించి ఇవ్వడం జరిగింది. మంచి సెట్ బ్యాక్లతోని ఇక్కడ మనకు బయట వాషింగ్ మిషన్ పెట్టుకొని అన్ని రకాల ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మనకు సెకండ్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుంది. కాకపోతే ఫుల్లీ ఫర్నిచర్డ్ కాదు, మామూలుగా ఉంటుంది. పైన టెర్రస్ గార్డెన్ ఉంది. ఎలా ఉందో చూద్దాం. మనం సెకండ్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. కింద ఏ విధంగా అయితే చూసారో 2 BHK పోర్షను పైన కూడా సేమ్ అదే విధంగా ఉంది. కాకపోతే కింద మనకు ఫుల్లీ ఫర్నిచర్డ్ ఇవ్వడం జరిగింది. పైన ఫర్నిచర్డ్ లేకుండా 2 BHK హౌస్ కట్టడం జరిగింది. టెర్రస్ పైన మంచి గార్డెన్తో ఉంది. ఎలా ఉందో చూద్దాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి ఏదైతే ఈ గ్రౌండ్ చూస్తున్నారో ఇదే మనకు బచ్పన్ అకాడమిక్ హైట్స్. అదేవిధంగా మనకు ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ కూడా ఉంది. ఇవే కాకుండా మంచి మంచి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ కేవలం మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. మీకు ముందే చెప్పాను టెర్రస్ గార్డెన్ అని. చూసుకోండి ఎంత మంచి టెర్రస్ గార్డెన్ ఇవ్వబడిందో. విశాలమైన మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ టెర్రస్ గార్డెన్. పూల చెట్లు కానీ మనకు కూరగాయలు కానీ మన ఇంట్లో మనం పండించుకునే విధంగా ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా చాలా బ్రహ్మాండంగా మంచి టెర్రస్ గార్డెన్ అయితే ఇవ్వడం జరిగింది. టెర్రస్ గార్డెన్ గురించి మనకు ఒక స్లాబ్ కూడా ఇవ్వబడింది. ఈ స్లాబ్ వచ్చేసి దానికి సంబంధించిందే. దీనిపైన వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వబడింది. ఈ టోటల్ వచ్చి 3+2 వచ్చేసి మనకు టోటల్ 4000 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుంది. వీళ్ళ ప్లానింగ్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చూసుకోండి అన్ని రకాల మనకు టమాటా చెట్లు, బెండకాయ చెట్టు ప్రతి ఒక్కటి వీళ్ళు ఇంట్లోనే పండించుకోవడం జరిగింది. జామ చెట్టు కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. దీనికోసం సపరేట్ మనకు ఒక స్లాబ్ వేయడం జరిగింది. ఎంత బాగుందో చూసుకోండి. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మన ఇంట్లో కూరగాయలు మనమే పండించుకునే విధంగా మంచి ఆలోచన వీళ్ళది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది కూడా మనకు 6000 కెపాసిటీ గల ట్యాంక్. అది కూడా మనకు సిమెంట్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోని ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి ఎక్సలెంట్ ఏరియాలో వేయడం జరిగింది. దీని రేట్ వచ్చేసి మనకు 1,70,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ కాదు. మీకు సిట్టింగ్లో తగ్గుతుంది. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినైతే దగ్గరుండి డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే, హైడ్రా గురించి అయితే ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన విషయం కూడా మీరు క్లియర్గా ఓనర్తో మాట్లాడి ఈ విషయాన్ని క్లియర్ చేసుకోగలరని మా యొక్క మనవి. ఫ్రెండ్స్ ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు మా యొక్క మనవి. ఇక మనం బ్యాంక్ లోన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఒక 25% నుంచి 30% మీరు క్యాష్ కట్టుకోగలిగితే మిగతా ఏ బ్యాంకులో అయినా మనకు లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.